డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇందాక మీరు ఒక వీడియోలో చెప్పారు తాబేలు, నెమలి ఈకల గురించి కదా. నేను కొంతమంది ఇళ్లలో గమనించాను, ఇవేంటంటే తాబేల్ని బొమ్మ ఉంటుంది కదా, అది కూడా ఇంట్లో పెట్టకూడదు అంటారు. కమింగ్ టు నెమలి ఈకలు, ఇంకా పావురం యొక్క అవి ఉంటాయి కదా, ఈకలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టనివ్వరు. గవ్వలు ఆడతాం మనం, దేవుడి దగ్గర కూడా పెడతా ఉంటారు, అవి కూడా ఇంట్లో ఉండకూడదు, సంథింగ్ నెగిటివ్ ఉంటుంది దాని వల్ల, అవి అస్సలు పెట్టకూడదు, నెమలి ఈకలు అస్సలు పెట్టకూడదు అంటారు. మరి అలా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే వండర్ఫుల్. ఇట్స్ ఎ మిత్, ఫ్యాక్ట్ కాదు. మాట్లాడదాం దీని నుంచి. విల్ డీకోడ్ అబౌట్ ఇన్ డెప్త్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం రామ్ రాహువే నమః. ఓం శ్రీ వరాహిదేవియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, మీకు ఎవరో చెప్పారంటే కదా, ఏంటి నెమలి పించాలు ఇంట్లో పెట్టకూడదు, గవ్వలు ఇంట్లో పెట్టకూడదు, తాబేలు. హూ సెడ్ ఇట్స్ ఎ మిత్? లక్ష్మీ స్వరూపాలు. ఐ విల్ డీకోడ్. పాయింట్ నెంబర్ 1. ఎన్నోసార్లు ఈ మాట చెప్పుంటాను, బట్ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఫ్యాక్ట్ ఇది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంటుంది. ఒక రాయికి, ఒక రప్పకి, ఒక ఈకకి కూడా, ఒక వెంట్రుకి, ఒక ఫెదర్కి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. క్లియరా? కమింగ్ టు ద టాపిక్. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తాం. లక్ష్మీ గవ్వలు అని కూడా అంటాం. సీక్రెట్ ఏంటంటే, యాజ్ పర్ స్పిరిచువల్ రెమెడీ, మన పూజా మందిరంలో లక్ష్మీ గవ్వలు ఉండాలి. లక్ష్మీ స్వరూపం ఎక్కడుంటే లక్ష్మీదేవి చంచలమైనది. హిందూ కాస్మాలజీలో రచించబడి ఉన్నది, ఒక్కసారి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందితే 7 generations తిరగలేదు. తర్వాత లక్ష్మీదేవి కంటిన్యూ అవ్వాలా వద్దా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ వ్యక్తి చేసిన కర్మల మీద, యాక్షన్ మీద, పాప పుణ్యాలు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు ఎవరైతే చెప్పారో 100% ఫాల్స్. 100% ఫాల్స్. పాయింట్ నెంబర్ 1, గవ్వలు ఇంట్లో ఉండాలి, లక్ష్మీదేవి స్వరూపాలు. క్లియర్? పాయింట్ నెంబర్ 2 ఏమన్నారు? నెమలి పించాలు పాజిటివ్ ఎనర్జీ తల్లి. నెమలి పించము నెగిటివ్ అయితే శ్రీకృష్ణుడు ఎందుకు ధరిస్తాడు? శ్రీకృష్ణుడికి ఉంటుంది కదా. నెమలి పించమే నెగిటివ్ అయితే ప్రతి శ్రీకృష్ణుడి ఫొటోస్లో నెమలి పించం ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ప్రతి ఇంట్లో ఏదో ఒక మూల శ్రీకృష్ణుడు బొమ్మ ఉంటుంది. మరి నెమలి పించాలు ఉన్నట్టే కదా. కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎవరో ఫాల్స్గా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, ప్రపంచంలోకి బయటికి పంపిస్తున్నారు కూడా. ఇది కంప్లీట్ ఫాల్స్. అసలు దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. నిత్య బ్రహ్మచారి అని కూడా ఒక స్టోరీ ఉంటుంది దానికి రిలేటెడ్. అంటే సృష్టి భగవంతుడి ఆశీర్వాదం నెమలి మాత్రమే ఆడామగ కలవకుండా ప్రసవాన్ని ఇస్తుంది. ఓకే, నెమలి మాత్రమే. మగ నెమలి నాట్యం చేసేటప్పుడు ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ ఆడనెమలి తీసుకోవడం ద్వారా ప్రాణాన్ని ఇస్తుంది. అంటే రెండు కలగకుండా జన్మనిస్తుంది. అది ఎంత సృష్టి, దానికి సంకేతము అని శ్రీకృష్ణుడు ఒక ఇన్ఫర్మేషన్, నాకు ఇంతమంది గోపికలు ఉన్నా నేను నిత్య బ్రహ్మచారిని స్వామి అని చెప్పి దానికి సంకేతం. ఇఫ్ ఇన్ కేస్ అదే నిజమైతే శ్రీకృష్ణుడు ఎందుకు క్యారీ చేయాలి? అది నెగిటివ్ క్యారీ చేస్తుంది అంటే శ్రీకృష్ణుడు ఎందుకు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? నో. నెమలి పింఛము ఇంట్లో ఉండాలి, పాజిటివ్కి సంకేతం. సెకండ్ థింగ్, పూజా మందిరంలో 100% నెమలి పింఛం ఉండాలి, పాజిటివ్కి సంకేతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వరూపం అని కూడా మనం చెప్పొచ్చు, ఉండాలి. థర్డ్ థింగ్ ఏమన్నారు? తాబేలు లక్ష్మీదేవి స్వరూపం తల్లి. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క తాబేలు పంచుకుంటే ఇంకా శుభం తెలుసా? ప్రతి టెంపుల్స్లో తాబేలు ఉంటాయి. కొన్ని టెంపుల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే తాబేలు నెగిటివ్ అయితే టెంపుల్స్లో ఎందుకు పెట్టి పూజిస్తున్నారు? మాకు కలిసి రావట్లేదని కొంతమంది అంటారు. అలా ఏం లేదు. వీళ్ళు చేయాల్సినవి చేయరు, చేయకూడని బ్రహ్మాండంగా చేస్తారు. కాలం ఎలా కలిసి వస్తుంది? నెగిటివ్ ఆలోచనలు విడిచిపెట్టరా అంటాం. అబ్బే, పక్కింటి గురించి మాట్లాడతాడు, ఎదురింటి గురించి మాట్లాడతాడు, ఈడింట్లో విషయాలు పక్కన పెట్టేస్తాడు. ఫ్యామిలీతో ఫంక్షన్స్కి వెళ్ళారు,
వాళ్ళ తోటికోడలు ఎవరో మంచిగా బంగారం వేసుకొని వచ్చింది. ఈవిడ అనుకుంటుంది వాళ్ళ ఆయనకి 25,000 శాలరీ, ఇంత బంగారం ఎక్కడి నుంచి వేసుకొని వచ్చింది తిను అని. ఒక అమ్మవారిని చూడొచ్చుగా, వాళ్ళ లక్ష్మీదేవిని చూడొచ్చుగా, వాళ్ళ నాశనానికి కారణం ఆ ఆలోచనే. తాబేలు ఏం చేయలేదమ్మా తల్లి. తాబేలు లక్ష్మీ స్వరూపం. ఇంట్లో ఒక తాబేలు మంచి పెంచుకుంటే శుభం, ఫెంటాస్టిక్. అది లేని ఎడల కుబేర స్థానం ఎటువైపు మనకి నార్త్, ఉత్తరం. ఆ ప్లేస్లో ఒక గాజు బౌల్లో వాటర్ వేసి అందులో తాబేలు వేసి కొన్ని కాయిన్స్ వేస్తే వండర్ఫుల్ ఎనర్జీ. ఎందుకంటే నార్త్ వైపు వాటర్ ఉండాలి, తాబేలు కింద వాటర్ వేసి కాయిన్స్ వేసి ఇట్స్ ఎనర్జీ. అట్లీస్ట్ నార్త్ ఫేసింగ్ కుబేర స్థానం కాబట్టి తాబేలు స్టాచ్యూస్ కానీ క్రిస్టల్స్లో కానీ ఏదో ఒక రూపంలో ఉండాలి ఇంట్లో. ఇట్స్ అన్ ఎనర్జీ. మీకు మిత్, అది మూఢనమ్మకం కాదు, మళ్ళీ ఇది శాస్త్రం. సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకం కాదు, శాస్త్రం. సైంటిఫికల్లీ ప్రూవెన్. కొన్ని లక్షల కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కడు పెడుతున్నాడు ఇంట్లో. లక్ష్మీ కవ్వలు పెడుతున్నారు, నెమలి పింఛం పెడుతున్నారు, తాబేళ్ళు పెడుతున్నారు. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ప్లీజ్ టేక్ కేర్. దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు, తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బట్ ఎవరికి వింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. మన ఇంటి ముందు లుంగి ఎగేసుకుని వెళ్ళినోడికి కూడా అడిగితే ఇలా ట్యాప్ చేసి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, మనం వినాలి. కానీ బట్ ఎవరికి వినాలి, ఎందుకు వినాలి, ఎంతవరకు వినాలి, వింటే మీకు కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అన్న విచక్షణ మనకు ఉండాలి. కమింగ్ టు ఇంకా పావురాలు ఇంట్లోకి రాకూడదు. లైక్ ఇన్ జనరల్ చాలా మంది పెంచుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, దాని ద్వారా బిజినెస్ చేస్తున్నారు, సెకండరీ. బట్ చాలా ఉన్నాయిలేండి. పావురం పెంచుకుంటే కలిసి రావట్లేదు అన్నది కూడా ఉంది. తద్వారా సైంటిఫికల్గా చూసుకుంటే కొన్ని డిసీజెస్ వచ్చే స్కోప్ ఉంది, తద్వారా ఉండకూడదు అని అంటారు. ఎస్, అంతే. సో వంశీ గారు, మరి మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా కొంత అపోహ అంటారు. అంటే ఇది ఒక మూఢనమ్మకము కాదు, శాస్త్రం సైన్స్ చెప్తుంది అంటారు. ఎస్, 100% ఫాలో అవ్వాలి. సనాతన ధర్మం ఫాలో అవుతున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నెమలి పింఛాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, పూజా మందిరంలో ఉండాలి, తాబేలు నార్త్ ఫేసింగ్లో ఉండాలి. ఇంకా ఏం మాట్లాడారు? గవ్వలు పూజా మందిరంలో ఉండాలి, లక్ష్మీ గవ్వలు. ఇవన్నీ పాజిటివ్, శాస్త్రం. గాడ్స్ ఎలిమెంట్, లక్ష్మీదేవి ఎలిమెంట్. డబ్బులకు ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూనే ఉంటుంది. బట్ కర్మయోగులుగా మనం యాక్షన్, ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటే అయిపోద్దా, కుబేర్లు అయిపోతామా? కర్మయోగులుగా మన పని మనం చేస్తే ఇవన్నీ యాడ్ ఆన్స్. ఎస్. సో వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్. నెక్స్ట్ మనకి ఒక 7 days ప్రోగ్రామ్ ఉండబోతుంది. జూమ్ కాల్, ఆన్లైన్, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇప్పుడు ఏమైతే చెప్పున్నామో టాపిక్స్, దీనికి 100+ టాపిక్స్ ప్రాక్టికల్గా లైవ్లో మెడిటేషన్స్తో పాటు ఈసారి మనం కొన్ని స్విచ్ వర్డ్స్ ఎఫర్మేషన్స్ కూడా, పీడిఎఫ్స్ కూడా మనం పర్సనల్గా నేను డిరైవ్ చేసిన, డిజైన్ చేసిన, స్టడీ చేసిన, రీసెర్చ్ చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా ఈసారి ఏమంటాము లైక్ ఆన్ ఏ స్పెషల్ నోట్ ఇవ్వబోతున్నాము. జూలై 10th నుండి ఉంటుంది. జూలై 10th నుండి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే. గుడ్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఓకే. ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లు జూలై 10th నుంచి జరగబోయే 7 days ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, నాట్ ఓన్లీ క్లాసెస్, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా కావాలి మాకు అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఆ 7 daysలో కూడా మీకు మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కూడా రివీల్ చేయబోతున్నారు వంశీ గారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. నమస్తే గురు. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.